హెయిర్ స్టైల్ అనేది హీరోలకు ప్రాణంతో సమానం అని చెప్పవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ హెయిర్ ఫాల్ లేదా బట్టతల సహజం కాబట్టి హీరోలు విగ్గులను కానీ లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ను కానీ ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే విగ్గులనేవి కేవలం బట్టతల వల్ల మాత్రమే కాదు, సినిమాల కథ డిమాండ్ మేరకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాగా 2024వ సంవత్సరంలో బట్టతల వల్ల తమ ప్రస్తుత సినిమాల్లో విగ్గులు ఉపయోగిస్తున్న హీరోలు ఎవరు అనేది మన ప్రధానమైన టాపిక్. వివరాల్లోకి వెళదాం. నటసింహం నందమూరి బాలకృష్ణకు బట్టతల వచ్చి దశాబ్దం దాటింది. అందుకే ఆయన తన ప్రతి సినిమాకు కూడా విగ్గులను మారుస్తూ ఉంటారు. అందులో కొన్ని విగ్గులు సూట్ అవుతాయి, మరికొన్ని సూట్ కావు. కాగా ఆఫ్ స్క్రీన్లో కూడా 24 గంటలు విగ్గుతో కనిపించడం బాలకృష్ణ గారి ప్రత్యేకత. ఇకపోతే బాలకృష్ణ గారు ప్రస్తుతం తన 109వ సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన విగ్ ఆయన పాత్రకు తగ్గట్టుగా పవర్ఫుల్ అపీరెన్స్ ఇచ్చే విధంగా ఉంది. కాగా తన కెరీర్లో చాలా ఎర్లీగానే బట్టతల ఛాయలు వచ్చేసిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని చెప్పవచ్చు. బహుశా ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా బాల్డ్ హెడ్ ఉండడం వల్ల మహేష్ గారికి బట్టతల ఛాయలు వచ్చి ఉండవచ్చు. ఇకపోతే మహేష్ గారు దూకుడు నుండి చాలా కాలం వరకు ఒకే తరహా విగ్ను ఉపయోగించేవారు. అందువల్లే ఆయన హెయిర్ స్టైల్ను ప్రేక్షకులు మొనాటనస్గా ఫీల్ అవుతూ ఉండేవారు. కాగా దర్శకుడు రాజమౌళి తన కొత్త చిత్రానికి గాను మహేష్ బాబు హెయిర్ స్టైల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో చూపించిన విధంగా రా అండ్ రగ్డ్ మహేష్ బాబు హెయిర్ స్టైల్ రాజమౌళి చిత్రంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే ఆయనకు కూడా బాల్డ్ హెడ్ సమస్య ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అవి ఫేక్ ఫొటోస్ అని ప్రభాస్ పిఆర్ టీం అప్పట్లోనే ఖండించింది. ఇకపోతే ప్రభాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకున్నట్లుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ విషయాలను ప్రక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రంలో నటిస్తున్నారు. అందులో ఆయన తన పాత్రకు తగ్గట్టుగా మైథలాజికల్ మ్యాటెడ్ హెయిర్ స్టైలింగ్తో కనిపించబోతున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ గారి విషయానికి వస్తే ఆయన కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని అంటూ ఉంటారు. ఆయన తాజాగా సైంధవ్ చిత్రంలో డీసెంట్ హెయిర్ స్టైలింగ్తో కనబడ్డారు. ఇకపోతే మిగిలిన హీరోల్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, నాగార్జున గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వంటి వారెవరికి హెయిర్ ఫాల్ సమస్య పెద్దగా లేదు. వారు కథానుసారం తమ ఆన్గోయింగ్ ఫిల్మ్స్లో విగ్గుతో కానీ లేదా వారి ఒరిజినల్ హెయిర్ స్టైలింగ్తో కానీ కనిపిస్తున్నారు.